మాతాజీ నేను చదివాను. మాతాజీ చదవండి మాతాజీ, సుజాత మాతాజీ. సద్గురు కారణే జీవ శ్రద్ధ సహకారే ప్రథమే సంబంధ జ్ఞానపాయ సువిచారే. ట్రాన్స్లేషన్ కూడా చదవండి మాతాజీ. చదవమంటారా ఒకసారి? చదవండి ప్రభుజీ, ధన్యవాదాలు. చదవండి ప్రభుజీ. చాప్టర్ 3 or 4 మర్చిపోయాను. 3 ప్రభు. ఎందుకంటే ఐఎమ్ సీయింగ్ ఇన్ ద ఇంగ్లీష్ వర్షన్, సో నా వర్షన్ వేరు. తెలుగు అంత బాగా చదవండి నాకు. 3:21 కదా? yes ప్రభు. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. కృష్ణ నిత్య దాస జీవ రాహ విస్మరీయ మాయికా జగతే ఫిరే సుఖ అన్వేషీయ. మళ్ళీ చదువుతాను, వినండి, కేర్ఫుల్ గా వినండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇది కావాలంటే రికార్డ్ చేసుకోండి ప్లీజ్. ఈ ట్యూన్ లో పాడడం నేర్చుకోండి. మన కొత్త కొత్త ట్యూన్లు అవసరం లేదు. ఉన్న ట్యూను చైతన్య మహాప్రభు సమయం దగ్గర నుంచి వచ్చిన ట్యూన్, ఆ ట్యూన్ లోనే పాడదాం. కృష్ణ నిత్య దాస జీవత విస్మరీయ మాయికా జగతే ఫిరే సుఖ అన్వేషీయ. చెప్పండి. రికార్డ్ చేసుకోండి, కావాలంటే రికార్డ్ చేసి వినండి. ఈ ట్యూన్ లోనే పాడాలి అందరూ. ఇంకొకసారి పాడతాను, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ఇష్టం వచ్చినట్టు ట్యూన్ లో పాడద్దండి. there is a tune in which Chaitanya Charitamrita Harinam Chintamani has to be sung. Krishna Nitya Dasa Jivata Vismariya Mayika Jagate Fire Sukha Anveshiya. చదవండి. కృష్ణ నిత్య దాస జీవత మాయిక జగతే ఫిరే సుఖే అన్వేషీయ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చదవండి, అనువాదం చదవండి. జీవుడు కృష్ణునికి శాశ్వత సేవకుడు అయినప్పటికీ అతను ఈ విషయాన్ని మర్చిపోతాడు. మాయిక లోకంలోకి విసిరివేయబడిన అతను ఆనందం కోసం వెతుకుతాడు. హరిబోల్ ప్రభుజీ. చూడండి, ఆనందం కోసం వెతకడము జీవాత్మ ఎప్పుడు చేస్తుంది, తప్పు కాదు. మనం ఆనందం కోసం వెతకడం అనేది, ఆనందంగా ఉండాలి అనుకునేది, ఆనందం మన హక్కు అనుకునేది అని, అది తప్పు కాదు. అది చేయడం వల్ల, వెతకడం వల్ల డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఎ మిస్టేక్. కానీ మనము ఎక్కడ ఆనందం లేదో అక్కడ ఆనందం కోసం వెతుకుతున్నాము. అదే వచ్చిన గొడవ. ఎక్కడ ఆనందం అస్సలు లేదో అక్కడ ఎతుకుతున్నాం. ఎక్కడ ఆనందం సంభవమే లేదో అక్కడ ఎతుకుతున్నాం. ఎక్కడ ఆనందం చిన్న పిసురు కూడా లేదో, అంటే ఏదో తాత్కాలికంగా టెంపరీగా ఉండే ఆనందం చోట మన నిత్య ఆనందం కోసం వెతుకుతున్నాము. అంటే చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, ఎంతైనా జీవాత్ముడు ఆనందం కోసం ఎతుకుతాడు కదా అని మాట్లాడుకుంటున్నారు. కృష్ణ నిత్య దాస, ఇది కూడా గుర్తుంచుకోవాలి. మనం కృష్ణుడి యొక్క నిత్య దాసులం. అంటే ప్రభుపాద నేర్పించేది ఏంటంటే నిత్యదాసులం ఎలాగ అయ్యేది అనేది నేర్పిస్తున్నారు ప్రభు. నిత్యదాసులు ఎలా అవ్వాలి అనేది అవ్వడం కాదు, సారీ, మనం నిత్యదాసులు అవ్వడం కాదు, మనం ఎలాగో నిత్యదాసులే. ఆ స్థానాన్ని ఎలాగ మనం ఒప్పుకుంటాం, స్వీకరిస్తాం అనేది మనం నేర్చుకోవాలి. వి షుడ్ నాట్ రిబెల్. అంటే నిత్యదాసు అని చెప్పేసరికి ఓ నేను నిత్యదాసు, నేను దాసుడు, నేను ఎలాగైతే అని కాదు. అయ్యో, కృష్ణుడు ఇలాంటి మహాపురుషుడు మనని దాసుడుగా స్వీకరిస్తున్నారు. మనకేమి
సామర్థ్యాలు లేకపోయినా ఇది లేకపోయినా కృష్ణ ఈజ్ యాక్సెప్టింగ్ అవర్ సర్వీస్. పోన్లే, మనం సేవ చేస్తే మనకేం దొరుకుతుంది అంటే కృష్ణుడి ఆశ్రయం దొరుకుతుంది, సంపూర్ణమైన కృష్ణాశ్రయం దొరుకుతుంది. సరే, కృష్ణాశ్రయం దొరికితే ఏమవుతుంది అంటే నిత్య ఆనందం. నిత్య ఆనందంకి అర్హులవుతాం. ఆ కృష్ణదాసులు ఎలాగవుతామంటే గురు పరంపరలో శిష్యత్వం స్వీకరించినప్పుడు, ఒక చైతన్య మహాప్రభు కృప గాని కృష్ణుడి కృప గాని గురు పరంపర మూలకంగా వస్తుంది. ఒక పక్కన గురు పరంపర, ఇంకో పక్కన శాస్త్రాల మూలకంగా, ఇంకో పక్కన గురువు చెప్పినట్టు సేవ చేయడం మూలకంగా ఈ విధంగా ఆనందం అనేది వస్తుంది. ఇప్పుడు మనం కొళాయి ఇప్పితే ఇక్కడ మనం ప్లగ్ లో ఏదో ఇది సాకెట్ లో ప్లగ్ పెడితే కరెంట్ వస్తుంది. కరెంట్ ఇక్కడి నుంచి రాదు, అది ఎక్కడి నుంచో పవర్ సప్లై నుంచి వస్తుంది. అలాగే ఆనందం అనేది, సేవ అనేది భగవంతుడు కృప, ఆశ్రయము, అభినందనాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్, we want in this life comes from Krishna and Krishna only. It is brought to us by Guru Parampara. అర్థమైందా? Brought to us by Krishna, Guru Parampara. Okay, 22. ఇంట్లో 24 ఉంది ప్రభు యాక్చువల్లీ. అవునా? 1 minute, I'll check the English version. Let me check the English version. 20 ఇంగ్లీష్ వర్షన్ లో 22 ఉంది, 23 ఉంది, 24 ఉంది. ఇంగ్లీష్ వర్షన్ చదవనా నేను? చదవండి. కృష్ణ నిత్య ప్రభు ఆర జీవ నిత్య దాస, కృష్ణ ప్రేమ నిత్య జీవ స్వభావ ప్రకాశ. అనువాదం చదవనా? ఉందా మీ దగ్గర? ఉంది ప్రభు. ఇది ఒక కొంచెం జంబల్ అయింది ప్రభు. 22 ఉంది. అయితే చదవండి. ఓకే ప్రభు, నేను చదువుతాను. కృష్ణుడు శాశ్వతమైన యజమాని, జీవులు ఆయన శాశ్వతమైన సేవకులు. కృష్ణ ప్రేమ ద్వారా జీవుని యొక్క శాశ్వతమైన సహజ స్వభావం వ్యక్తమవుతుంది. త్రూ కృష్ణ ప్రేమ ద ఇటర్నల్ ఇంట్రిన్సిక్ నేచర్ ఆఫ్ ద జీవ మేనిఫెస్ట్. అంటే ఎలాగా చేప నీళ్ళలో ఉండాలనుకుంటుందో, ఎలాగా పక్షులు ఆకాశంలో ఎగురుతాయి, అది స్వభావం అనేది. అలాగే మనం కృష్ణ ప్రేమ అనేది వికసించినప్పుడు కృష్ణుడితోనే ఉండాలని కోరుకుంటాం. ఒక్క క్షణం కూడా కృష్ణుడి నుంచి దూరం అవ్వకూడదు, ఎప్పుడూ కృష్ణుడితోనే ఉండాలి. కృష్ణ నిత్య ప్రభు ఆర, నా కృష్ణుడే నాకు ప్రభు అంటే నా అధికారి, నా అధికారి. కృష్ణుడి సేవ చేయడమే నా గురి, లక్ష్యము, ఉద్దేశము. నా జీవంతంగా ఉండేయడానికి ఇదొక కారణము అని చెప్పి మనం ఆనందంగా కృష్ణుడి సేవ చేయడానికి ముందుకు వస్తాం. కృష్ణ నిత్య ప్రభు ఆర అంటే కృష్ణుడే నా శాశ్వతమైనటువంటి అధికారి అని ఒప్పుకుంటాం. ఎందుకండి ఒప్పుకోము? ఎందుకు ఒప్పుకోకూడదు? కృష్ణుడు మమ్మల్ని చూసుకునేలాగా ఇంకెవరు చూసుకోరు. ఏమైనా చేస్తాడు శుద్ధ భక్తులకి. దాసులు అవుతాడు, మిత్రుడు అవుతాడు, గురువు అవుతాడు, రక్షకుడు అవుతాడు, శాంతి దూతుడు అవుతాడు, సారథి అవుతాడు, హృదయంలో పరమాత్ముడుగా లాగా కూర్చుంటాడు, గురువు అవుతాడు. హీ కమ్స్ యాజ్ ఫార్మ్ ఆఫ్ గురు, హీ ఇన్స్ట్రక్ట్స్. స్నేహితుడు అవుతాడు, తండ్రిలాగా చూసుకుంటాడు. అలాంటి ఆయన ఇవన్నీ చేసేసి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాక ఏం చేస్తారు? వాళ్ళు బిల్ ఇస్తారు. కృష్ణుడు ఏమైనా బిల్ ఇస్తాడా మీకు? మనకు కావాల్సినటువంటి వెలుతురు, చీకటి, నీళ్లు, సూర్యకాంతి, భూమి, అన్నం, గింజ ఏమంటారు, గ్రెయిన్స్, అన్ని కావాల్సినవన్నీ కృష్ణుడు ఒదిగిస్తున్నాడు. కృష్ణుడు అంతా బాగా చూసుకుంటున్నాడు. హీ డజంట్ సెండ్ ఎ బిల్. దిస్ ఇస్ మై సర్వీస్ చార్జెస్, దిస్ ఇస్ జిఎస్టి అని చెప్పి బిల్లు పంపిస్తాడు కృష్ణుడు. జిఎస్టి రేట్ మారింది, ఇప్పుడు జిఎస్టి రేట్ ఈ కొత్త రేట్ ప్రకారం ఇవ్వండి అని అంటాడు కృష్ణుడు. నో, కృష్ణ ఇస్ కృష్ణ. కృష్ణ లవ్స్ యూ. కృష్ణ మమ్మల్ని ప్రేమిస్తాడు. ఓకే, నెక్స్ట్.
ఎవరెవరికి వీలవుతుందో అందరూ చదవండి. రీడ్ ద శ్లోక. ఓకే, క్యారీ ఆన్. 23. హరే కృష్ణ మాతాజీ, నేను చదవను. చదవండి మాతాజీ. బాగా లైట్గా ఉంది మాతాజీ. ఒక్క నిమిషం. కనిపించడం లేదు మాతాజీ, చాలా లైట్ గా అనిపిస్తుంది. అవునా, కొంచెం పెద్దగా చేసాం మాతాజీ, చూడండి ఇప్పుడు. 24. 24 25. 23 అన్నారు ప్రభు. 23 అయిపోయింది మాతాజీ. అంటే మనకి తెలుగులో 22, 23 రివర్స్ లో ఉన్నాయి. ఇంగ్లీష్ లో 2 అయిపోయింది. 24 చదవాలి. మాయా కా జగత్ హాయా జీవ కరోగార జీవ వైముఖ్య దోహే దండ ప్రతికార. హరే కృష్ణ ప్రభుజీ. వెరీ నైస్, థ్యాంక్ యూ. మాయికా లోకం, సారీ మాయకాయ మాతాజీ, అది మాయికా లోకం జీవులకు ఒక చెరసాల. అక్కడ కృష్ణుని పట్ల విముఖత అనే దోషంతో సోకిన జీవులను సరిదిద్దడానికి శిక్ష విధించబడుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇది కూడా చదవాలా ప్రభు? ఇంకా నెక్స్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. చదవనా మాతాజీ? చదవండి. దేవీధామం అని పిలువబడే 14 లోకాలు కృష్ణుని పట్ల విముఖత కలిగిన జీవులకు ఒకే చెరసాల. అది సుఖభోగాలకు స్థానం కాదు. ఇక్కడ భౌతిక సుఖాలు తాత్కాలికమైనవి. అందువల్ల ఇది ప్రత్యేకంగా కష్టమైనది. శిక్షే దానికి పరిష్కారం, మరియు ఆ శిక్ష ద్వారా జీవులు శుద్ధి చెందబడతారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. చూడండి, ఎలాగ తల్లిదండ్రులు చాలా ప్రేమ ఉంది కాబట్టి పిల్లల్ని కొన్నిసార్లు దండిస్తారు. ప్రేమ ఉంది కాబట్టి పిల్లల్ని తిద్దుతారు, దండిస్తారు, కొన్నిసార్లు కోపం చూపిస్తారు. ఇది ఒక ప్రేమ ప్రతీకారం, ప్రేమ లక్షణం అన్నమాట. మనం ఎవరిని పట్టించుకోము. ఎవరో పిల్ల ఏడుస్తుంది రోడ్లో, ట్రైన్లో, అక్కడ ఇక్కడ వెళ్తున్నప్పుడు మనం అప్పుడు పట్టించుకోము. అది షీ సంబడి ఎల్సెస్ డాటర్ ఆర్ చైల్డ్, మనం ఎందుకు పట్టించుకుంటాం? కానీ మనవడు పిల్లలు అల్లరి చేశారు, అది చేశారంటే మనకు బాధేస్తుంది. మనం ఆలోచిస్తాం, ఏం చేస్తే తిద్దుపడి అవుతుంది, ఏం చేస్తే రిఫర్మేషన్ అంటే తిద్దుకుంటాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఆలోచిస్తాం. బికాస్ వీఆర్ వరీడ్, వీఆర్ స్కేర్డ్, వీ హ్యావ్ లవ్. అదే విధంగా కృష్ణుడు కూడా అంటున్నాడు, నా భక్తులకి వాళ్ళ జీవనంలో, వాళ్ళ మౌల్యాల్లో, వాళ్ళ జీవన శైలిలో, వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి అప్పుడప్పుడు దండిస్తాను. కానీ ఇన్ఫెక్టెడ్ బై డిఫెక్ట్ ఆఫ్ బీయింగ్ ఎవర్స్ టు కృష్ణ. కానీ అది తప్పర్థం చేసుకోకూడదు. దండిస్తున్నాననేసరికి నాకు ఆ జీవాత్మకి శత్రుత్వం ఉంది, మేము వైరిలో అనుకోకూడదు. వాడిని తిద్దడానికే నేను చేస్తున్నాను. సమ్ టైమ్స్ టీచర్ పనిషెస్, పేరెంట్స్ పనిష్, కొన్నిసార్లు ప్రభుత్వం శిక్షిస్తుంది, దండిస్తుంది. దిస్ ఇస్ జస్ట్, అఫ్ కోర్స్ నేను ప్రభుత్వం దండించడం ఎందుకో నాకు, ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దాట్. బట్ పేరెంట్స్ దండించినప్పుడు, సాధారణంగా చెప్పాలంటే టీచర్లు, అధ్యాపకులు దండించినప్పుడు ఉద్దేశం ఏంటంటే మంచిదవని ముందుకు రాని. అంటే మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, కొన్నిసార్లు గురువులు కూడా దండిస్తారు, తిడతారు. నేను ఎన్నోసార్లు తిట్టించుకున్నాను నా గురువు దగ్గర. జీవితంలో నా ఆస్తి అంటే అప్పుడప్పుడు తిట్టించుకోవడమే నా నిజమైన ఆస్తి. కొన్నిసార్లు గుర్తు తెచ్చుకుంటే భయం వేస్తుంది, తిట్టేశారు బాగా నన్ను. బట్ ఐ ఫీల్ హ్యాపీ ఆల్సో. దట్స్ బికాస్ మై గురు లవ్స్ మీ. అందుకనే నేను స్వీకరిస్తాను.
సో గురువు దండిస్తున్నాడంటే మనం కూడా మంచి భక్తులు అవ్వాలి అనే ఉద్దేశంతోనే దండిస్తా. గురువు దండించడం అంటే నువ్వు కూడా ఒకరోజు గురువు అవ్వాలి నాయనా, ఇలాగే కూర్చోవడం కాదు, నీ మీద కూడా నాకు ఎన్నో ఆశలు ఉన్నాయి, కళలు చూస్తున్నాను, స్వప్నాలు చూస్తున్నాను, నువ్వు కూడా ముందుకు వస్తావు, బాధ్యతతో భక్తి చేస్తావు, భక్తి శాస్త్రి అనే పరీక్షలు రాస్తావు, పాస్ అవుతావు విత్ వెరీ గ్రేట్ మెచ్యూరిటీ అండ్ పీస్ఫుల్. మెచ్యూరిటీ అంటాం దాన్ని. మెచ్యూరిటీతో నువ్వు భక్తి చేస్తావు, నిదానంగా అందరికి ప్రేమ చూపించి ఆప్యాయత చూపించి వాళ్ళకు కూడా మంచి దారిలో వచ్చేలాగా నువ్వు సహకరిస్తావు. నువ్వు కూడా ఒకరోజు నేను నీకు ఎలాగా నేర్పిస్తున్నాను, దిద్దుతున్నాను, అప్పుడప్పుడు శిక్షిస్తాను, అప్పుడప్పుడు మేబీ ఐ జస్ట్ షో మై యాంగర్ ఇన్ మై ఫేస్, మేబీ ఐ జస్ట్ షో మై యాంగర్ త్రూ వర్డ్స్. ఎందుకంటే నువ్వు కూడా ఒకరోజు బాధ్యస్తుడు అవ్వాలి. నువ్వు కూడా ఒకరోజు, ఇప్పుడు తల్లి తండ్రులు ఎస్పెషలీ ఫర్ గర్ల్స్, డాటర్స్ చాలా నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఏదో ఇంట్లో ఉన్నావు, మన ఇంట్లో ఉన్నావు, పుట్టింట్లో ఉన్నావు, ఏమంటారు దాన్ని, గీరగా పెరిగిపోయావు, గీరగా పెరిగిపోయి ఇక్కడ ఉన్న స్వాతంత్రం అంతా నువ్వు యూ ఎంజాయ్డ్ ఇట్. బట్ అత్తవారింటికి వెళ్తే కొంచెం లైఫే వేరేలా ఉంటుందమ్మా తల్లి, మారుతుంది. అలాగని చెప్పి నేర్పిస్తాం, మనం చెప్పి పంపిస్తాం. దట్ లైఫ్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. ఇక్కడ గీరగా ఒకదానివే, ఒక్కతే కూతురు, నువ్వు చేసిందంతా జరిగిందంతా నువ్వు అనుకున్నదంతా జరిపేశావు. కానీ నువ్వు వేరే ఇంటికి వెళ్ళినప్పుడు బాధ్యత ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో యూ హ్యావ్ టు బికమ్ మెచ్యూర్. అలాగే గురువు శిష్యులకి నేర్పిస్తాడు. అందుకనే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం నేర్చుకోవాలి, వినాలి, నేర్చుకోవాలి, మనం పాటించాలి. వి షుడ్ బికమ్ మెచ్యూర్ డివోటీస్. అలాగే నిదానంగా మనం కూడా ఇతరులకి నేర్పించడం నేర్చుకోవాలి. ఎలా నేర్పిస్తాం అనేది మనం నేర్చుకోవాలి. అప్పుడు నేర్పించడం మూలకంగా ప్రారంభం చేస్తే స్లోలీ వి విల్ గెట్ దట్ మెచ్యూరిటీ. నేర్పించడం అంటే ఏదో క్లాసులు తీసుకున్నాం వెళ్ళిపోవడం కాదు. మనం ఎవరికి క్లాసులు తీసుకుంటున్నామో వాళ్ళు ముందుకు రావాలి, వాళ్ళు దీక్ష తీసుకోవాలి, వాళ్ళ శిష్యులు అవ్వాలి, వాళ్ళు పరిణితులు అవ్వాలి, వాళ్ళు కూడా కృపా కరుణ చూపించాలి. అధికారం చలాయించడం కాదు. కృష్ణ కాన్షియస్నెస్ లో అధికారం చలాయించే వాళ్ళే కూడా వాళ్ళకి అన్నిటికన్నా ఎక్కువ ప్రేమ, కృప, స్నేహం అనేది చూపించాలి, అన్నిటికన్నా ముఖ్యం. సో దిస్ ఇస్ అ వెరీ నైస్ టీచింగ్, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. మనం నేర్చుకుంటాం, జీవనంలో నేర్చుకుంటూ ఉంటాం. So this is a wonderful learning experience for all of us. This is a wonderful learning experience for all of us. అవునా కాదా? ఏమంటారు? కాదా? ఓకే, నెక్స్ట్ వర్స్. ఉషారాణి మాతాజీ మీరు చదవండి. కృష్ణ మాతాజీ. 25th మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అబేహాది జీవ సాధు వైష్ణవ తే పునః కృష్ణ నామ పాయ. మాతాజీ అనువాదం చదవండి. అయితే ఒక వైష్ణవ సాధు యొక్క దయ వలన ఒక జీవుడు కృష్ణనామంతో పాటు సంబంధ జ్ఞానాన్ని పొందవచ్చు. మాతాజీ తర్వాత కూడా చదవమంటారా? చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నేను పరిమిత చైతన్యాన్ని మరియు కృష్ణుని యొక్క శాశ్వత సేవకుడును. కృష్ణుడు అనంత చైతన్యం మరియు నా ఏకైక యజమాని. ఈ స్థూల భౌతిక ప్రపంచం నా శుద్ధీకరణ కొరకు ఉద్దేశించిన ఒక చెరసాల. ఈ జ్ఞానాన్ని సంబంధ జ్ఞానము అంటారు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామం. థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ చూసారా, ఎక్కడ పోయినా ఈ ఒక్క పాయింటే మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఏంటి? బై ద మర్సీ ఆఫ్ ఎ వైష్ణవ సాధు అజీవ మెయింటైన్ సంబంధ జ్ఞానం. అంటే ఎక్కడకు పోయినా ఈ పాయింట్ వస్తుంది. మనం ఒక వైష్ణవుడి కృప వల్లే
వైష్ణవుడి కృప వల్లే నిజం ఏంటి అనేది అర్థం చేసుకోగలుగుతాం. మళ్ళీ మళ్ళీ అదే పాయింట్ వస్తుంది, మళ్ళీ మళ్ళీ అదే పాయింట్ వస్తుంది. వైష్ణవుల కృప వల్ల, వైష్ణవుల సాధువుల కృప వల్ల సంబంధం, నాకు కృష్ణుడికి మధ్యన ఉండే సంబంధం, నాకు గురువుకి మధ్యన ఉండే సంబంధం, నాకు శాస్త్రాలు వాళ్ళకు ఉండే సంబంధం, ఈ సంబంధాల గురించి సంబంధ జ్ఞానం అంటాం. మనం నేర్చుకోవాలంటే గురు కృప, గురువు వైష్ణవుల కృప కావాలి. బై ద మర్సీ, కృప వల్ల. కృప ఎలా వస్తుందంటే చెప్పండి, వైష్ణవుల కృప ఏం చేస్తే వస్తుంది? భక్తి చేస్తే వస్తుంది గురుసేవ బాబు. చేస్తారు. ఏంటి? గురుసేవ చేస్తారు. ఏడు సేవ. గురుసేవ చేయాలి. సేవించాలి ప్రభుజీ. అది సంగతి. వాళ్ళ కృప మనకి. వాయిస్ కట్ అవుతుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. హరే కృష్ణ. సేవ చేస్తే మనం వాళ్ళ కృపకి పాత్రలు అవుతాం. సేవ అనేదే మన నిజమైన పరిచయం. సరోజ మాతాజీ ఎవరు ఉంటే ఆమె బా ఎంత సేవ చేస్తారు. ఆమె పొద్దున్న వస్తే రాత్రి వరకు సేవ చేస్తూనే ఉంటారు. పండగల టైం అంటే రోజు వస్తారు. ఒక చోట కూర్చున్నారంటే పని అయ్యే వరకు లెగరు. అంత భక్తితో శ్రద్ధతో చేస్తారు. మన పరిచయం భగవంతుడికి ఎలాగవుతుంది అంటే, మన ఏ జాతి, ఏ గోత్రము, ఏ కాలేజీకి వెళ్ళాము, ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, అన్నిటితో భగవంతుడికి పని లేదు. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. మన పరిచయం భగవంతుడికి, వైష్ణవుడికి ఎప్పుడు అవుతుందంటే, నువ్వు ఎంత శ్రద్ధతో వింటావు, ఎంత ప్రామాణికంగా అర్థం చేసుకుని పాటిస్తావు, ఎంత ఉత్సాహంతో సేవ చేస్తావు, ఎంత వినయంతో ఇతర భక్తులతో ఏమంటారు వార్తాలాపాలు చేస్తావు, ఇచ్చిపుచ్చుకోవడాలని ఎంత వినయంతో ఇతర భక్తులతో సంబంధాలు అనేది పెంచుకుంటావు. అదే మన నిజమైన పరిచయం. చూడండి, మనం జీవితంలో మన గురు పరంపరకి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. హరిదాస్ ఠాకూర్ చూడండి, ఎంత సూక్ష్మమైన విషయాలు కూడా ఎలా నేర్పిస్తున్నాడు మనకి. అంత బాగుంది. కానీ హరినామ చింతామణి చదివేసరికి నేను హరినామం బాగా జపం చేస్తాను అనుకోవడం తప్పు నాయనా. వైష్ణవుల కృప ఉందా నీ మీద? నీ దేహాన్ని వైష్ణవ కృపతో అలంకరించుకుంటున్నావా? వినయము, వినయత అనేది ఉందా నీ దగ్గర? వైష్ణవుల ముందు నిల్చున్నప్పుడు అది లేకపోతే నువ్వు ఏమి నేర్చుకోనట్టే ఉంది. ఇఫ్ యూ హ్యావ్ నాట్ లెర్న్ దాట్, దెన్ యూ హ్యావ్ నాట్ లెర్న్ ఎనీథింగ్. ఏమీ నేర్చుకోలేదు, ఏబిసిడీలు కూడా నేర్చుకోలేదు నువ్వు అంటున్నారు హరిదాస్ ఠాకూర్. అందుకునే శాస్త్రాలు చదవాలి, అందుకునే సూక్ష్మంగా చదవాలి. చదివి అర్థం చేసుకుని చర్చ చేస్తూ దాన్ని జీర్ణించుకుని పాటించాలి. ఓకే, నెక్స్ట్. అర్థమైందా నేను చెప్పింది? ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే వెంటనే చాట్ బాక్స్ లో రాసేయండి. క్లాస్ అయ్యాక మనం ప్రశ్నల్ని ఉత్తరిస్తాం. వెంటనే ఇమ్మీడియట్లీ యూ రైట్ ఇన్ ద చాట్ బాక్స్ వాట్ ఎవర్ డౌట్ యూ హ్యావ్. చిన్నది పెద్దది, ఇది అడగచ్చా అడగకూడదా అనే అనుమానాలు వద్దు, వెంటనే రాసేయండి. ఇప్పుడే రాయాలి, వెంటనే రాయకపోతే మర్చిపోతాం. ఎందుకంటే ఏదో వింటూనే పోతాం, అప్పుడున్న డౌట్ మర్చిపోతాం. సో వెంటనే టైప్ చేసేయండి, టైప్ చేసి చాట్ బాక్స్ లో వేసేయండి. దెన్ విల్ డిస్కస్ ఇన్ ది ఎండ్. ఓకే, నెక్స్ట్. శ్రీ పద్మ మాతాజీ మీరు చదవండి. 26 మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. జై శ్రీల ప్రభుపాద. తబే పాయా ప్రేమ ధన సర్వధర్మ సారా, యహారా నికతే సాయుధ్యాధికారా. వావ్. తాబే పాయా ప్రేమ ధన సర్వధర్మ సారా, యహారా నికటే సాయుధ్య
సాయుజ్య ధీర సాయుజ్య అధికార. ఒక నిమిషం. తాబే పాయ ప్రేమ ధన సర్వధర్మ సార యహారే నికటే సాయుజ్యాధిరాధికార. అభిపాయ ప్రేమ ధన సర్వధర్మ సారా యాహార నికతే సాయుధ్యాధీర ధిక్కార. వావ్, వెరీ నైస్ మాతాజీ. అప్పుడు అతడు సమస్త ధర్మమునకు సారాంశమైన ప్రేమ అనే నిధిని పొందుతాడు. అటువంటి వ్యక్తి నిరాకార ముక్తి, సాయుజ్య వంటి వాటి పట్ల విరక్తిని అనుభవిస్తాడు. ధన్యవాదాలు. చూసారా, ఒక వైష్ణవుడి కృప అనేది దొరకకపోతే ఎన్ని నష్టాలు అవుతాయి. అదే వైష్ణవుడి కృప దొరికితే ట్రెజర్, ప్రేమ, ధన ఏమంటారు దాన్ని? ధన అంటే ధన ధాన్య ఐశ్వర్యం, ధనం ప్రాప్తమవుతుంది. తావే పాయ ప్రేమ ధనం, సంపద. కరెక్ట్, సంపద ప్రాప్తమవుతుంది వైష్ణవుల కృప ఉంటే. లేకపోతే అద్వైతులు లాగా నేను భగవంతుడు ఒకటే, భగవంతుడిలో నేను చేరిపోతాను, నేను పరమాత్మను ఒకటే, ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోతుంది. ఇవన్నీ తప్పు అర్థాలు వస్తాయి అని ఠాకూర్ హరిదాస్ నేర్పిస్తున్నారు. మనం ఇక్కడ ఇంతవరకు చెప్పింది ఏంటంటే, ఇటర్నల్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ అంటే మన శాశ్వత సేవకులు, కృష్ణ శాశ్వత యజమానుడు. యజమానుడికి వేరే పదం లేదా? యాక్చువల్లీ యజమాన్ ఇస్ నాట్ తెలుగు టర్మ్. యజమాన్ అంటే ఉర్దూ, అని తెలుగులో కూడా అదే పదం వాడతామా? అదే వాడతామా ప్రభుజీ? ఇంటికి యజమాని అని అంటాం. యాక్చువల్లీ యజమాన్ ఇస్ నాట్ ఏ తెలుగు వర్డ్. ప్రభుజీ అధికారి అంట. కరెక్ట్, అధికారి అని అనొచ్చు. ఓకే, ఫైన్. సో కృష్ణుడే యజమానుడు, మనం ఎప్పుడు శాశ్వత సేవకులే. మనం కృష్ణుడితో ఒకటైపోం, కృష్ణుడితో లీనమైపోం, కృష్ణుడిలో కరిగిపోం, కృష్ణుడిలో ఒకటి ఐక్యమైపోం. మనం ఎప్పుడు కృష్ణుడి దాసులాగే ఉంటాం. ఓకే, 27. కళావతి మాతాజీ చదవండి 27. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. యావత్ సంబంధ జ్ఞాన స్థిర నాహి ఆయ తావత్ అనార్థే నామ కలిసిపోయింది. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ కలిసిపోయింది. హయా వరకే చదవండి మాతాజీ. తావత్ నెక్స్ట్ హయా వరకు చదవండి. యావత్ సంబంధ జ్ఞాన స్థిర నాహి ఆయ తావత్ అనార్థే నామ బసేర ఆశ్రయ. వావ్, వెరీ నైస్. యావత్ సంబంధ జ్ఞాన స్థిర నాహి ఆయ తావదనర్థ నామే నామ భాషేర ఆశ్రయ. యా, చదవండి ప్లీజ్. అతనికి సంబంధం గురించి స్థిరమైన జ్ఞానం లేనప్పుడు అతను అనర్థాలను పాటిస్తాడు మరియు నామభాషను ఆశ్రయిస్తాడు. అదే గురువు యొక్క దయ వలన సంబంధం, జ్ఞానం ఉద్భవించే వరకు అజ్ఞానం అనే అనర్థం జీవునిలో నిలిచి ఉంటుంది. అందువల్ల అతను పవిత్ర నామాన్ని జపిస్తున్నప్పుడు అది నామభాష అవుతుంది, కానీ శుద్ధ నామము కాదు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్నం. అంటే బాబా, ఎంత గొప్ప మాట అన్నారు ఠాకూర్ హరిదాస్. నాయనా, నీకు ఎప్పటి వరకు గురువు యొక్క కృప ప్రాప్తం అవ్వలేదు, నీ సంబంధం జ్ఞానం కూడా సంపూర్ణంగా నీకు తెలియదు అన్నమాట. అంతే, కృష్ణుడే మన యజమానుడు, అధికారి, మనం కృష్ణుడి దాసులము. గురువు మనకి కృష్ణుడు దాసులు ఏ విధంగా అవ్వాలి అనేది నేర్పిస్తారు. కృష్ణుడు దాసులు అవ్వడం, సేవ చేయడం, స్మరించడం, పూజించడం, ఆరాధించడం, అవన్నీ గురువు నేర్పిస్తాడు.
ఆ గురువు యొక్క కృప కావాలి. రా నా దగ్గరికి రా, నేను నేర్పిస్తాను రా అని గురువు పిలిచి మనకి నేర్పించాలి. గురువు ఎప్పుడు నేర్పిస్తారంటే వినయపూర్వకంగా, గౌరవపూర్వకంగా, శ్రద్ధాపూర్వకంగా, కృతజ్ఞతతో, ఆ భావనలతో ఎవరైనా వస్తే గురువు నేర్పిస్తారు. ఆ కృప వచ్చే వరకు నీకు సంబంధం జ్ఞానం అనేది సంపూర్ణంగా నీకు అర్థం కాదులే. నీకు సంబంధం జ్ఞానం, నేను కృష్ణుడి దాసుడిని, కృష్ణుడి పేరు పలుకుతున్నాడు, ఓ కృష్ణ రక్షించు, నీ శరణాగతుని అవుతున్నాను, నేను నీ దాసులాగా పనిచేయాలనుకుంటున్నాను అని ఆ సంబంధం జ్ఞానం లేకుండా కృష్ణుడి నామం చేసిన అది సంపూర్ణంగా కృష్ణ నామ జపం చేసే ఫలం దొరకదు. ఎందుకంటే మనకి సంబంధం జ్ఞానం సగానికి సగమే మనకు తెలిసి ఉంటుంది, సగమో దానికన్నా తక్కువ కూడా ఉండొచ్చేమో. సంపూర్ణంగా గురువు యొక్క కృప లేనప్పుడు మనం వినయం ఇవన్నీ లేనప్పుడు అది నామ జపం కూడా పరిపూర్ణతతో అర్థం చేసుకుని చేయడం, వినయంతో చేయడం, రెండు దీనికి కొంచెం తేడా ఉంటుంది. నామ జపం ఎవరు ఎప్పుడు చేసినా ఏదో ఫలితం వస్తుంది, కానీ ప్రేమ భక్తి, శ్రద్ధ భక్తి, సేవ చేయాలనే కుతూహల, అంత నామభాసం అంటే సంపూర్ణంగా అర్థం చేసుకోకుండా చేసినప్పుడు, భగవంతుడి పేరు పలికినప్పుడు కొన్ని రకాల ఫలం దొరుకుతుంది, కానీ కొన్ని రకాల ఫలం దొరకదు, నిదానంగా దొరుకుతుంది. ఏ రకాల ఫలం దొరుకుతుంది అంటే మనకి ధనధాన్య సంపత్తి, ఐశ్వర్యం దొరకచ్చేమో, కానీ భక్తి దొరకడం కష్టం, అరుదు, తక్కువ. భక్తి ఎవరికి దొరుకుతుందంటే గురువు యొక్క కృప ఉన్న వాళ్ళకే దొరుకుతుంది. ధనధాన్య సంపత్తి, ఐశ్వర్యం అది ఒక విధంగా మనం కృష్ణుడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవచ్చు. అవన్నీ ఉన్నాయంటే మనకు గర్వం రావచ్చు, అహంకారం రావచ్చు, నేను గొప్పవాడిని అనే భావన పెరగచ్చు. నేను గొప్పవాడిని అనే భావనతో మనం జపం చేయడం వేరు, వినయపూర్వకంగా జపం చేయడం వేరు. కృష్ణుడు ఏం చూసి ఆకర్షించిపోతాడంటే వినయపూర్వకంగా ఎవరు చేస్తారో దాన్ని చూసి ఆకర్షించబడతాడు. ఓకే, సో మనం ఏం చేయాలంటే గురు కృప కోసం తపన అనేది ఉండాలి. వి షుడ్ ట్రై అవర్ బెస్ట్ ఫర్ గురు కృప. గురువు కృప ఏ విధంగా వస్తుందంటే గురువుని గురువుగా స్వీకరించి ఆయన దగ్గరకు వెళ్ళి పరిప్రశ్నేన సేవయ, ప్రశ్నలు అడిగి ఆయన దగ్గర ఆయన చెప్పే మాటలన్నీ విని అర్థం చేసుకుని పాటించుతూ శరణాగతులై నేర్చుకుంటూ సేవ చేయడం. ఓకే, అప్పుడే గురు కృపకి పాత్రలు అవుతాం. నెక్స్ట్ శ్రీలత మాతాజీ చదవండి. నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. నామ భాష. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. నమస్తే. నామ భాషా దాశ తేవో అనేక మంగళ జీవేరావశ్య హయ సుకృతి ప్రబల. హరే కృష్ణ ప్రభుజీ. నామభాష దశ అనేక శుభ ఫలితాలను ఇస్తుంది మరియు నిశ్చయంగా జీవుడు గొప్ప సుకృతిని పొందుతాడు. ఇది చదవండి. ఒక జీవుడు చేయగల వివిధ రకాల పుణ్యకార్యాలలో నామభాసం శ్రేష్టమైనదిగా పరిగణించబడుతుంది. ధర్మం, వ్రతాలు, యోగం, అగ్నిహోమం మరియు అన్ని ఇతర రకాల శుభకార్యాలతో పోలిస్తే నామభాసం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. నేను మళ్ళీ ప్రశ్న అడుగుతాను, నామభాష అంటే ఏంటి? ఈ చాప్టర్ అంతా నామభాష గురించే. చెప్పండి, నామభాష అంటే ఏంటి? ఠాకూర్ హరిదాస్ ఎలా వివరిస్తారు? మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. ప్రేమగా జపం చేయకపోవడం ప్రభు. ఏంటి నామభాష అంటే? భక్తి శ్రద్ధ లేకుండా నామాన్ని ఊరికే చెప్పించుట ప్రభుజీ. దీనివల్ల మనకు చేసుకున్న పాపాలు నశిస్తాయి, కానీ కృష్ణుడి ప్రేమ ఆలస్యంగా లభిస్తుంది.
ఎవరు చెప్పండి? సరోజ మాతాజీయా? అవును ప్రభుజీ, ధన్యవాద ప్రభుజీ. పర్ఫెక్ట్ ఆన్సర్. సంపూర్ణమైన విశ్వాసము, సంబంధ జ్ఞానము, గురువు యొక్క కృప లేకపోవడము, అలాంటి జపాన్ని విశ్వాసం, వినయపూర్వకంగా చేయకపోవడం అనేది, ఆకస్మికంగా చేయడం అనేది, ఎవరినో తలుచుకుని భగవంతుడి పేరు మూలకంగా పలికేదనేది, ఇవన్నీ నామభాసం అంటాం. అంటే ఎప్పుడూ ఈ ఉదాహరణ గుర్తుకుంచుకోవాలి. ఠాకూర్ హరిదాస్ ఏం ఉదాహరణ ఇస్తారు? మొట్టమొదటిగా నామభాష గురించి మాట్లాడినప్పుడు ఏం ఉదాహరణ ఇస్తారు? ఎగ్జాంపుల్. ఆజామిలుడు గురించి. ఆజామిలుడు తెలియకుండానే కొడుకుది. అలా కదమ్మా, అది కరెక్టే, అది కూడా కరెక్టే. ఏం ఉదాహరణ ఇస్తారంటే, సూర్యుడిని ఏం కప్పుతుంది? మబ్బులు కప్పుతాయి ప్రభుజీ. మబ్బులు, మేఘాలు కప్పినప్పుడు సూర్యుడే, కానీ మన కళ్ళ ముందు మేఘాలు ఉన్నప్పుడు, మబ్బులు ఉన్నప్పుడు, మేఘాలు ఉన్నప్పుడు, అప్పుడు మనకి సూర్యకాంతి సరిగ్గా సూర్యకాంతి సరిగ్గా పడదు. అదేవిధంగా మనకి అజ్ఞానం ఉన్నప్పుడు, గురుకృప లేనప్పుడు, సంపూర్ణంగా గురుకృప లేనప్పుడు, వినయం లేనప్పుడు, వినయత లేనప్పుడు, అహంకారం ఉన్నప్పుడు, సంపూర్ణమైన విశ్వాసం లేనప్పుడు, అప్పుడు జపం చేస్తే అప్పుడు కూడా ఫలితం దొరుకుతుంది. ఏం ఫలితం దొరుకుతుంది అనేది ఈ శ్లోకంలో వివరిస్తారు. చెప్పండి, మళ్ళీ ఈ శ్లోక అనువాదం చదవండి. శ్లోక అనువాదము తాత్పర్యం రాశారు కదా, అది చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నామభాష దశ అనేక శుభ ఫలితాలను ఇస్తుంది మరియు నిశ్చయంగా జీవుడు గొప్ప సుకృతిని పొందుతాడు. ఒక జీవుడు చేయగల వివిధ రకాల పుణ్యకార్యాలలో నామభాసం శ్రేష్టమైనదిగా పరిగణించబడుతుంది. ధర్మం, వ్రతాలు, యోగం, అగ్నిహోమం మరియు అన్ని ఇతర రకాల శుభకార్యాలతో పోలిస్తే నామభాసం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. పుణ్య ఫలాలు దొరుకుతాయి. కృష్ణ ప్రేమ నో మీన్స్ నో. అది దొరకదేమో. ఓకే, నెక్స్ట్. అది అరుదు. ఇట్ టేక్స్ టైం, లాంగ్ టైం నామభాష చేస్తుంటే. చెప్పండి నెక్స్ట్. లక్ష్మీ మాతాజీ చదవండి. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. దండవత్ మాతాజీ. నామాభాషే నష్టాయ ఆచే పాపాయాత, నామాభాషే ముక్తి హయ కాళీ హయ హాత. రాలే ప్రభుజీ, అనువాదం చెప్పండి. రాలే. నామభాష ద్వారా పాపం నశిస్తుంది, నామభాష ద్వారా మోక్షము లభిస్తుంది మరియు కలియుగ ప్రభావాలు నిలిచిపోతాయి. హరే కృష్ణ ప్రభుజీ. నేను శుద్ధ నామం పలకటం లేదని నామజపం చేయడమే మానేయకూడదు, చెయ్యాలి. ఫలితం ఉంటుంది, కానీ ఎటువంటి ఫలితం అంటే కలియుగ దుష్పరిణామాలు, కలియుగంలో ఉండే దోషాలు అవేమీ మన మీద ప్రభావం ఉండవు. నశిస్తుంది, పాపాలు నశిస్తాయి, ముక్తి దొరుకుతుంది. బహుశా స్వర్గలోకానికి వెళ్ళొచ్చు. ఎందుకంటే అన్నిటికన్నా ఎక్కువ పుణ్యఫలం నామం పలకడంలో ఉంటుంది అన్నమాట. నామం పలకడంలోనే ఉంటుంది. సో వి గెట్ ఆల్ దిస్. బట్ కృష్ణుడి మీద తీవ్రమైనటువంటి ప్రేమ, అనురాగం, భక్తి, శ్రద్ధ కలుగుతుందా? నో, దట్ విల్ టేక్ టైం. అది సమయం తీసుకుంటుంది, నిదానంగా వస్తుంది. నెక్స్ట్ 30. వెంకటేశం ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. Yes, Dandavat, tell me Prabhuji. నామభాషే నరహయ సుభంతి పవన, నామభాషే సర్వరోగహయ నివారణ. నామభాసం ద్వారా మనిషి కేవలం తన ఉనికితోనే పవిత్రం కాగలడు. నామభాసం ద్వారా అన్ని రోగాలు నయమవుతాయి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.
చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు శాస్త్రాల్లో చెప్తారు, భగవంతుడి నామం పలకయ్యా, రోగాలు పోతాయి, ఇది పోతుంది, అది పోతుంది, కష్టాలు పోతాయి, తొందరలు పోతాయి, అన్నీ పోతాయి, నష్టాలు పోతాయి, మంచి అది నిజమే. మళ్ళీ హరిదాస్ దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. దట్ ఈస్ ద ట్రూత్. భగవంతుడి నామం ఎంత పవిత్రం అంటే, సంపూర్ణమైన విశ్వాసం లేకపోయినా చేసినప్పుడు దాని ప్రతిఫలం మంచిదే అవుతుంది, శుభమే అవుతుంది. అన్నిటికన్నా ఎక్కువ పుణ్యం ఏం చేస్తూ వస్తుందంటే నామం పలకడం, నామభాసం. యజ్ఞ హోమాదులు, పూజలు, వ్రతలకి అన్నిటికీ పోలిస్తే అన్నిటికన్నా ఎక్కువ ప్రభావం దేని వల్ల వస్తుందంటే నామభాసం, భగవంతుడి పేరు పలకడం. రోగాలు, నష్టాలు, తొందరలు, పాపా నుంచి విముక్తి కావాలంటే నామభాసం చేసినా చాలు దొరుకుతుంది. అంటే భగవంతుడి పేరు అంత పవిత్రమైనది. భగవంతుడి పేరుకి భగవంతుడికి తేడా లేదు. అంటే భగవంతుడికి తన పేరు సంపూర్ణ శ్రద్ధతో పిలవకపోయినా భగవంతుడికి మన మీద ఉన్న ప్రేమ, మితిలేనటువంటి ప్రేమ, అసీమ ప్రేమ, అంతులేనటువంటి ప్రేమ, కృప, దయ ఉంది. కాబట్టి మనం ఆకస్మికంగా భగవంతుడి పేరు పిలిచిన, సంపూర్ణ విశ్వాసం లేకపోయినా పిలిచిన ఆ భగవంతుడి మన మీద ఏదో విధంగా కృప దయ చూపిస్తాడు. ఓకే, నెక్స్ట్. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ. సకల ఆశంక నామ భాషే దూరహాయ, నామ భాషి సర్వరిష్ట హైతే శాంతి పాయ. నామ భాష వలన భయాలన్నీ తొలగిపోతాయి. నామ భాష జపించే వారికి దురదృష్టాలన్నీ రద్దు చేయబడతాయి. హరే కృష్ణ ప్రభుజీ. అందుకనే నిత్యనామ అంటే ఎప్పుడూ భగవంతుడి నామం చేస్తూ ఉండాలి, తలుచుకుంటూ ఉండాలి. నేను ఒకటే విషయం చెప్తాను, వినయం లేకుండా, వినయపూర్వకంగా కాకుండా, భక్తి శ్రద్ధ సంపూర్ణంగా లేకుండా భగవంతుడి నామం పలికితే ఎన్ని ఫలాలు వస్తాయంటే మీరు ఊహించుకోండి. గురువు యొక్క కృపతో సంబంధం జ్ఞానం బాగా పెంచుకుని వినయత్వంతో, కృతజ్ఞతతో, శ్రద్ధతో ఒకవేళ మనం నామజపం చేస్తే ఇంకా మనం ఊహించుకోలేం ఎంత సంతృప్తుడవుతాడో భగవంతుడు అనేది. సో జీవితంలో గురి అంటే గురువు కృప. ఆ గురువు కృప మూలకంగా కేవలం నామం శుద్ధ నామం పలకడమే కాకుండా మన భక్తి కూడా శుద్ధ భక్తి అవుతుంది. మన భక్తి కూడా గురువు కృప ఏ మూలకంగా వస్తుందంటే శ్రద్ధాపూర్వకంగా, వినయంతో సేవ చేయడం మూలకంగా, నిస్వార్థ భావనతో సేవ చేయడం మూలకంగా గురు యొక్క కృపకి పాత్రులవుతాం. అంటే రెండు నామభాసం జరిగినా ఏదో మంచి ప్రతిఫలం, పుణ్యం వస్తుంది. అక్కడే చెప్పినట్టు అన్ని పుణ్య కర్మాలకి పోలిస్తే ఇదే బెస్ట్. అన్ని యజ్ఞ హోమాలు, పూజలు, వ్రతాలకి కంపేర్ చేసిన ఇదే నామభాసమే బెస్ట్. అన్ని రకాల జపం చేయడానికి కంపేర్ చేసిన నామభాసమే బెస్ట్. ఎందుకంటే భగవంతుడి పేరు అంత శక్తి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఓకే, నెక్స్ట్. పుష్పలత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. స్క్రీన్ సరిగ్గా కనిపిస్తలేదు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. యక్ష రక్ష భూత ప్రేత గ్రహ సముదాయ, నామభాషే సకల అనర్ధ దూరే మాయ. యక్షులు, రాక్షసులు, భూతాలు, ప్రేతాలు, పాప గ్రహాలు మరియు అన్ని అనర్థాలు నామభాష నుండి చాలా దూరంగా వెళ్తాయి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్.
చాలా దూరంగా వెళ్తాయి. ఇవన్నీ దూరంగా వెళ్తాయి. మంచి ప్రతిఫలాలన్నీ దగ్గరికి వస్తాయి. యు అండర్స్టాండ్? కొన్ని దూరంగా వెళ్తాయి, కొన్ని దగ్గరికి వస్తాయి. ఏమిటి దూరంగా వెళ్తాయి? భూత ప్రేత భూత ప్రేతాలు, పాపాలు, భూత ప్రేత ప్రేతాలు, పాపాలు, రోగాలు, యక్షలు, నష్టాలు పాపగ్రహాలు అన్ని దూరం సకల వెళ్తాయి. అనర్థాలకి దూరం అవుతాయి, దూరంగా వెళతాయి సకల అనర్థాలు. దగ్గరికి ఏమొస్తుంది? ముక్తి. తర్వాత నరకే బద్ధి లోకే చుకే ముక్తి పాయ సమస్త ప్రారబ్ధ కర్మ నామభాషే మాయాయ. నామభాష వలన నరకప్రాయ స్థితిలో పడిన వారి ముక్తి పొంది వారు ప్రారబ్ధ కర్మలన్నీ గత కర్మ ఫలితాలు తొలగిపోతాయి. హరే కృష్ణ ప్రభు. వరుసగా ఠాకూర్ హరిదాస్ చెప్పుకుంటూ వస్తున్నారు. నామభాసం చేయడం మూలకంగా కూడా నాయన ఎంతో ప్రతిఫలాలు ఉంటాయి, మంచివి జరుగుతాయి. ఏదో మొత్తానికి భగవంతుడి పేరు పలుకు చాలు. భగవంతుడి పేరు పలకడం ఒక అలవాటు చేసుకో చాలు అని చెప్తున్నాడు ఠాకూర్ హరిదాస్. నాలిక ఉన్నప్పుడు, చెవులు ఉన్నప్పుడు, తెలిసినప్పుడు భగవంతుడి పేరు ఏదో అని తెలిసినప్పుడు భగవంతుడి పేరు స్మరించకపోవడం ఎంత దురాదృష్టమో నువ్వు ఆలోచించుకో. ప్లీజ్ ఆల్వేస్ చాంట్ ద నేమ్స్ ఆఫ్ కృష్ణ అని ఠాకూర్ హరిదాస్ కోరుకుంటున్నాడు. నెక్స్ట్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. సర్వవేదాధిక సర్వతీర్థ హైతే బాత నామభాస సర్వశుభ కర్మ శ్రేష్ఠతార. హరే కృష్ణ ప్రభుజీ. నామభాసం సమస్త వేదాల కన్నా, సమస్త పవిత్ర తీర్థాల కన్నా శ్రేష్టమైనది. నామభాసం సమస్త శుభప్రదమైన కర్మకాండలలోకెల్లా శ్రేష్టమైనది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. చదవండి. నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ, నేను చదివాను మాతాజీ. ఎస్ మాతాజీ, చదవండి. హరే కృష్ణ. ధర్మార్థ కామ మోక్ష చతుర్వర్గదాత సర్వశక్తి ధారే నామే భాష జీవాత్రాత. హరే కృష్ణ. నామభాసుడు ధర్మము, అర్థము, కామము మరియు మోక్షము అనే 4 లక్షణాలను కొంచెం స్క్రోల్ చేయరా, 7:32 AM ప్రసాదిస్తాడు. ధార్మికత, సంపద, ఇంద్రియ సుఖములు మరియు ముక్తి. సర్వశక్తిమయుడైన నామభాసుడు జీవులను ఉద్ధరిస్తాడు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారు ఠాకూర్ హరిదాస్. నామభాష చేసినా పర్వాలేదు, రిలీజియాసిటీ, ధర్మార్థ కామ మోక్షాలు కూడా, చతుర్విధ పురుషార్థాలు కూడా ప్రాప్తమవుతుంది నీకు. బీయింగ్ ఆల్ పవర్ఫుల్ నామభాష డెలివర్స్ ద జీవాస్. మొత్తానికి భగవంతుడి పేరు పలుకున్నాయన, అది నేర్చుకో చాలు అని చెప్తున్నాడు. నెక్స్ట్ 36. హరే కృష్ణ ప్రభుజీ. జగతానందకర శ్రేష్ఠ పద ప్రద ఆగతిర ఏకగతి సర్వశ్రేష్ఠ పద. ఇది హరే కృష్ణ ప్రభుజీ. ఇది ప్రపంచానికి ఆనందాన్ని ఇస్తుంది మరియు అత్యున్నత నివాసాన్ని ప్రసాదిస్తుంది. ఆశ్రయం లేని వారికి ఇది ఏకైక ఆశ్రయం మరియు అన్ని లోకాలలోకెల్లా ఉత్తమమైనది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. వెరీ నైస్. అర్థమైందా? వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారు హరిదాస్ ఠాకూర్. ఆయనకి నామం గురించి చెప్పాలంటే ఎంతో ఆనందం ఠాకూర్ హరిదాస్కి. సంతోషంగా, ఆనందంగా మైమర్చిపోయి చెప్తూ ఉంటారు.
అక్కడ చైతన్య మహాప్రభు ఇతర భక్తులన్నీ వింటూ ఉంటారు. అక్కడ వాళ్ళకి ఆశ్చర్యమే, ఆహా ఎంత సుమధురంగా వర్ణిస్తున్నాడు ఠాకూర్ హరిదాస్. నామం కూడా మధురంగా ఉంటుంది, సుమధురంగా ఉంటుంది. ఈయన నామ ప్రబలం గురించి వర్ణిస్తుంటే కూడా ఎంతో మధురంగా సుమధురంగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. భగవంతుడి నామమే నామ అవతారం అంటాం, కలియుగ అవతారం అని తెలుస్తుంది. నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ ప్రభు. వైకుంఠాది లోక ప్రాప్తి నామ భాషేహాయ విశేషతః కలియుగే సర్వశాస్త్రకాయ. నామభాష ద్వారా వైకుంఠము మరియు ఇతర ఆధ్యాత్మిక నివాసాలను పొందుతారు. ఇది ప్రత్యేకంగా కలియుగానికి సంబంధించినది శాస్త్రాలన్నీ చెబుతున్నాయి. హరే కృష్ణ ప్రభుజీ. అంటే ఏంటి వివరించండి ఎవరైనా. ఈ నామభాషల ద్వారా వైకుంఠము మరియు వీడియో మీరందరూ ఒకసారి ఎప్పుడో ఒక రోజు మీరు టీచర్లు అవుతారు. ఇలాగ ముసుగేసుకుని నేర్పిస్తారా? Everybody who wants to chant the verse should turn on their videos. Everybody. మీరందరూ ముఖం చూపించకుండా చేశారంటే నా ముఖాన్ని కూడా నేను బుర్కా వేసుకుని కూర్చుంటాను ఇక్కడి నుంచి. థ్యాంక్ యూ నరసింహరావు. హరే కృష్ణ ప్రభు. నరసింహదాస్, సారీ. చెప్పండి. వాట్ డిడ్ యు అండర్స్టాండ్? నామభాషల ద్వారా వైకుంఠం మరియు ఇతర ఆధ్యాత్మిక నివాసాలు మనకి గోలోక ప్రాప్తి కలుగుతుంది ప్రభుజీ. ఇది ప్రత్యేకంగా కలియుగానికి సంబంధించినటువంటి శాస్త్రాలన్నింటిలో కూడా మనకి చెప్పబడ్డాయి ప్రభుజీ. హరే కృష్ణ. చూడండి, మనం అందరూ చైతన్య మహాప్రభు అనుయాయులు. మనకి నామమే సర్వస్వం. భగవంతుడి దివ్యనామమే ఎవ్రీథింగ్ ఫర్ అస్. కాబట్టి హరినామ చింతామణిలో రాసిన విషయాలు మన హృదయంలో దాచుకుని వెళ్ళాలి. మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. నామభాష అంటే ఏంటి, నామభాష చేసినప్పుడు ఏం ప్రతిఫలం ఉంటుంది, ఎప్పుడూ మనసులో గుర్తుంచుకోవాలి. భగవంతుడి నామస్మరణమే సర్వస్వం. ఇంట్లో ఎక్కడో మూల కూర్చుని భగవంతుడి నామస్మరణ చేస్తుంటే ఆ ఇళ్ళంతా వైకుంఠంలాగా మారిపోతుంది. ఒక్కళ్ళు చేసినా చాలు. నేను ఒక్కతేనే చేస్తే ఏం లాభమో అనుకోవచ్చు కొంతమంది. నో, మీరు ఒక్కడు చేస్తే చాలు. ఒక్కరు చేసిన అందరూ చేస్తే అది వేరే రకం అవుతుంది. ఒక్కడు చేసినా చాలు. ఓకే, విల్ రీడ్ 2 more శ్లోకాస్ అండ్ స్టాప్ ఎట్ శ్లోక నంబర్ 40. చదవండి ప్రభుజీ. 38 చదవండి. 38, 39, 40 ఆపేద్దామని చెప్తున్నా. ఇంగ్లీష్ రాదు ప్రభుజీ. ఇంగ్లీష్ లో ఎవరైనా చదవండి. నేను చదువుతాను. ఓకే, మీరు చదవండి మాతాజీ, పర్వాలేదు. హరే కృష్ణ. ఓకే ప్రభు. చతుర్వేదా నామ భాషాయే మాత్ర జాని సంకేతాओ పరిహాసాస్తో బహేలమాని. నాకు 4 రకాల నామ భాషలు అది చదవండి మాతాజీ. నాకు 4 రకాల నామ భాషల గురించి మాత్రమే తెలుసు. నాకు సంకేతక, పరోక్ష, పరిహాసం, స్తోభ, అగౌరవం మరియు హేళ, నిర్లక్ష్యం గురించి తెలుసు. పవిత్ర నామాన్ని జపించేటప్పుడు సంభవించే నామభాషల సంకలనేత, పరిహార, స్తోభ మరియు హేళ, ఈ 4 రకాలు. ఈ విధంగా మొత్తం మీద 4 రకాల నామభాషలు ఉన్నాయి. హేళ నుండి స్తోభ వరకు, స్తోభ నుండి పరిహాస వరకు, మరియు పరిహాస నుండి సంకలన వరకు దోషాలు క్రమంగా తగ్గుతాయి. హరే కృష్ణ ప్రభుజీ. సంకేత అంటే ఇండైరెక్ట్, పరిహాస అంటే జోకింగ్, నవ్వుతూ. స్తోభ అంటే అమర్యాద, అగౌరవం చూపించడం భగవంతుడి మీద. హేళ అంటే నిర్లక్ష్యంతో చేయడం, హేళన చేయడం. సో దీని గురించి నెక్స్ట్ వీక్ చర్చ చేద్దాము. ఇక్కడ ఆపేద్దాంలేండి, ఎందుకంటే పోనీ చదివేయండి. 39, 40 చదవండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ చదువుదాం దీని గురించి. 39, 40 చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువుతున్నాను.
విష్ణు లక్షకారి జడ బుద్ధి నామలాయ అన్య లక్షకారి విష్ణు నామ ఉచ్చారాయ. హరే కృష్ణ ప్రభుజీ. 40. మాతాజీ మీరు చదవరా, అది ఇంగ్లీష్ లో ఉంది. సంగీత దేవి భేద సంగీతే ద్వివేద ఏహాయ నామ భాష అజామిల సాక్షి తారా శాస్త్రే తే ప్రకాశ. భౌతిక భావనలతో విష్ణువును ఉద్దేశించి పవిత్ర నామాన్ని జపించటము మరియు అనుకోకుండా విష్ణు నామాన్ని జపించడము, ఈ 2 రకాల నామ భాషలు ఉన్నాయి. శాస్త్రము అజామిలుని మొదటి దానికి ఒక ఉదాహరణగా వెల్లడిస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. Material conception, unintentionally chanting. ఓకే, అంటే అజామిలుడు నారాయణ అని పలికినప్పుడు తన కొడుకుని పిలిచాడు. ఎవరినో పిలిచాడు, విష్ణు నారాయణుడిని కాదు, తన కొడుకుని పిలిచాడు. దాన్ని మొదటి రకం నామభాష అంటాం. 2వ రకం నామభాష అంటే అనుకోకుండా ఆకస్మికంగా భగవంతుడి నామాన్ని పలకడం. అనుకోకుండా ఆకస్మికంగా మనకి తెలియదే, వితౌట్ అవర్ నాలెడ్జ్ ఆల్సో చాంటింగ్. She can keep, no problem. No, as long as she is there, she can log from outside. Get on, she can keep it here or there. సో 2 రకాల నామభాషలు ఉండి ఇవి మనం నెక్స్ట్ వీక్ చదువుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అనుమానాలు గాని, ప్రశ్నలు గాని, సందేహాలు గాని? కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. చాలా బాగుంది ప్రభుజీ. హరినామదాస్ ఠాకూర్ గారు మనకు చాలా బాగా నేర్పించారు ప్రభుజీ. అంటే మనం ఎంత అంటే భౌతిక జీవితంలో ఎంత మూర్ఖంగా ఉంటామో, ఏమి చేయకుండా ఉంటాము, ఈ కలియుగంలో కూడా అందరి జనులకు ఉద్ధరించడం కోసము ఈ నామభాషాన్ని ఇచ్చారు ప్రభుజీ. ఇంత చిన్న నామాన్ని ఇచ్చి అది జపించడం అంటే కూడా మనం కొద్దిగా కష్టపడుతున్నాము. అలా కాకుండా ఇంత చిన్న నామాన్ని రోజు జపించండి అని, నామభాషను తీసుకోమని, పవిత్రంగా ఉంటే పవిత్ర ఉద్ధరించబడతారని చెప్పి ఇక్కడ వర్ణించారు ప్రభుజీ. ప్రభుజీ ఇంకో చిన్న విషయం షేర్ చేసుకోవచ్చా? హరే కృష్ణ. చెప్పండి. ప్రభుజీ మొన్న లాస్ట్ అంటే వీక్ 3rd భక్తి రాఘవ స్వామి గారి చేత నేను గురు ఆశ్రయ తీసుకున్నా ప్రభుజీ. మీ అందరి ఆశీర్వచనాలతో కొంచెం గురు దీక్ష వరకు కూడా వెళ్ళని, అంటే నేను కూడా అహంకార పడ్డానేమో చెప్తారు కదా ప్రభుజీ మీరంతా. గురువు గారి దగ్గరికి వెళ్తే నమ్రతతో అనుకోగా వెళ్ళాలి, గర్వంతో నేను వచ్చాను అని చెప్పుకుంటే 17 సార్లు కూడా అతను రిజెక్ట్ చేస్తారు కదా ప్రభుజీ. తర్వాత నేను మీ సేవకుడిని వచ్చాను అన్నప్పుడు అతను దీక్షిస్తారు కదా ప్రభుజీ. అలా నేను కూడా ఇన్ని రోజులు అహంకార పడ్డానేమో అని చాలా బాధపడ్డాను ప్రభుజీ. నాకు గురు ఆశ్రయ గురు దీక్ష వస్తుందో రాదో అని చాలా బాధపడ్డాను ఇన్నేళ్ళ నుండి. అది మీ అందరి ప్రేయర్ తోటి, మీ అందరి దీవెనలతోటి, మీ అందరి ప్రేమతోటి నేను నా గురు ఆశ్రయ తీసుకోగలిగాను ప్రభుజీ. నన్ను దీవించండి ప్రభుజీ. హరే కృష్ణ. మీ పాదాలకు వందనాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. చెప్పండి. హరే కృష్ణ ప్రభు. క్లాస్ చాలా చక్కగా ఉంది ప్రభు. మనను ముందుగా మీరు కృష్ణుడు మనల్ని ఎందుకు దండిస్తాడు అనేది మాత్రం అందరికి అవసరమైన సబ్జెక్ట్ ప్రభు. అది తర్వాత సేవ గురించి కూడా అర్థం తెలిసింది. మనం వినయంతో ఇతర భక్తుల పట్ల ఎలా ఉండాలనేది తెలిసింది. మనకు నిజమైన పరిచయం అనేది కూడా అర్థమైంది ప్రభు. వినయం లేని విద్య వృధా అనేది కూడా తెలిసింది. ప్రేమధనం వైష్ణవ కృపతో వస్తుంది అనేది అర్థమైంది. తర్వాత మనం శాశ్వత సేవకులం, కృష్ణుడు శాశ్వత అధికారి అని చెప్పారు. గురుకృప వల్ల భగవంతుడు లభిస్తాడు అనేది కూడా తెలిసింది ప్రభు. నామం వల్ల శుభమే కలుగుతుంది. పూజలు వ్రతాలు కంటే కూడా పవిత్రం నామం అనేది. రోగాలు కలగవు. అంతులేని కృప దయ భగవంతుడు మన మీద చూపిస్తాడు. భయాలు పోతాయి, దురదృష్టాలు పోతాయి, భూత ప్రేతాలు దూరం అవుతాయి,
ప్రారబ్ధ కర్మ తొలగిపోతుంది, పవిత్రం అవుతావు, చతుర్విధ పురుషార్థములు కూడా లభిస్తాయి. గురువుతో వినయంగా ఉండడం వల్ల మనం చేసే నామజపానికి ఇంగిత పరిపూర్ణత లభిస్తుంది. మనకు నామమే సర్వస్వము. ఇంట్లో ఒక్కరి నామం చేసినా కూడా ఇల్లంతా వైకుంఠం అనేది అయిపోతుంది అనేది చాలా చక్కగా అర్థమైంది ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభు. బా టేప్ రికార్డర్ లా ఉన్నవన్నీ ఒక్క పాయింట్ మిస్ అవ్వకుండా చెప్పేసి థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు నరసింహదాస్ గారు. మీ కృప ప్రభు, మీ ఇలాంటి గురువుల కృప ప్రభు. వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు. ఇంకెవరైనా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. మా ప్రభుజీది పుట్టినరోజు ఉంది ప్రభుజీ, బ్లెస్ చేయండి ప్రభుజీ. ఏంటి? మా ప్రభుజీది పుట్టినరోజు ఉంది ప్రభుజీ. ఎక్కడ ఆయన? గుడికి వెళ్ళాడు ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరమ్మా మీరు? మీరు వీడియో ఆన్ చేశారా? చేశాను ప్రభుజీ. ఎక్కడ కనిపించడం లేదే? హరే కృష్ణ ప్రభుజీ. జయశ్రీయా? ఎస్ ప్రభుజీ. వెరీ నైస్. ఏ ఊరు, ఎక్కడి నుంచి లాగిన్ అవుతారు? కొల్లాపూర్ ప్రభుజీ, మాబ్నార్ డిస్టిక్. ఓ వెరీ నైస్. సో అందరూ ఒకసారి హరే కృష్ణ మంత్రం చెప్పండి. మాతాజీకి, ఆమె ప్రభు గారికి భగవంతుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలి, సుఖంగా ఉండాలి, మంచి భక్తులు అవ్వాలి, అధిక ప్రమాణంలో సేవ చేయాలని కోరుకుందాం. హరే కృష్ణ. నన్ను గ్రూప్ కి ఇంట్రొడ్యూస్ చేసి మాతాజీ. హరే రామ అవునా? వెరీ నైస్. రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ప్రభు ఈ గ్రూప్ మమ్మల్ని జయశ్రీ మాతాజీ ఇంట్రొడ్యూస్ చేశారు ప్రభు. వెరీ నైస్. థ్యాంక్ యూ జయశ్రీ మాతాజీ. వెరీ వెరీ నైస్ ప్రభుజీ. కృష్ణ కృప అంతా ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సమ్ కమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద చాట్ బాక్స్. ఎవరు అడిగారు, హరినామ చింతామణి ఇస్ ఇట్ అ సెపరేట్ బుక్ అని. ఎస్, దెర్ ఈస్ అ సెపరేట్ బుక్ ఆల్సో ట్రాన్స్లేటెడ్ బై Banu Maharaj. If you wish, you can order and get it, but definitely it's a part of the Chaitanya Charitamrita. Chaitanya Charitamrita, it is in a condensed form, but I think in Harinam Chintamani, what we are reading now, you will find that fully. మనం ఇప్పుడు ఏం చదువుతున్నామో ఇది ఇది హరినామ్ చింతామణి, written originally by Bhaktivinoda Thakura, translated by Bhanuswami Maharaj and Mahanidhi Swami. No, ఎవరో ఇద్దరు ట్రాన్స్లేట్ చేశారు. Yes, it's a separate book, you can order. Okay, Dr. G, Pratibha doctor. You got my point? Oh, got it. Anybody else? Any other comment? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. వచ్చిన నామభాషుడు అనగా ఎవరిని ఉద్దేశించి ప్రభుజీ? నామభాష చూసే అతని వాళ్ళని గురించా లేక వేరే ఎవరిని గురించి ప్రభుజీ? చిన్న డౌట్. ఏంటది? నాకు అర్థం కాలేదు మీరు అడిగిన ప్రశ్న. నామభాషుడు అని చెప్పి అన్నారు కదా ప్రభుజీ ఇంతకు ముందు శ్లోకంలో. నామభాషుడు అంటే ఎవరిని గురించి ప్రభుజీ? నామభాష అంటే విష్ణు కృష్ణ నారాయణుడి పేరు పలకడమే. అనుకోకుండా, విశ్వాసం లేకుండా, హేళన, 4 విధాలు ఉన్నాయి కదా. హేళన, ఆకస్మికంగా చేయడము. నామభాసం అంటే భగవంతుడి పేరు పలకడం, విశ్వాసం సంపూర్ణంగా లేకుండా, భక్తి లేకుండా, శ్రద్ధ సంపూర్ణంగా లేకుండా, గమనం ఇవ్వకుండా, మన సంబంధ జ్ఞానం సరిగ్గా తెలియకోకుండా, గురువు యొక్క కృప లేకుండా చేస్తే అది కొంచెం నామభాసం లాగా అవుతుంది అనమాట. అలా చేసే వాళ్ళను నామభాషుడు అంటారు. అనే కదా నామభాసం చేస్తున్నారు అంటాం. వాళ్ళు చేసే నామజపం నామభాసం అంటాం. అంటే నాట్ శుద్ధ నామం, ఇంకా అపవిత్రతో కొంచెం కల్మషాలు ఉన్నాయి. కల్మషాలతో నామజపం చేస్తున్నట్లు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.
Hare థ్యాంక్ యూ Krishna ప్రభుజీ. హరే Prabhuji. కృష్ణ Thank you ప్రభుజీ so much. దండవత్ ప్రణామ్. ప్రభుజీ దండవత్ హరే ప్రణామ్ కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ దండవత్ ప్రభుజీ ప్రణామ్. ధన్యవాద ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్ ప్రభుజీ. మాతాజీ 10th క్లాస్ రిజల్ట్ వచ్చిందా? నేను 10th క్లాస్ కాదు ప్రభు, 12th. 12th ఓకే ఇంకా రాలేదు. రాలేదు ప్రభు రిజల్ట్. ఇంకా రాలేదు. ఓకే లేదు ప్రభు. హరే కృష్ణ. Thank you so much, Prabhu. Hare ఓకే Krishna. So we'll be ending the class, Matajis and Prabhujis. Thank you so much for joining today's session. Vancha kalpatarubhyascha kripa sindhubhya eva cha patitanam pavanebhyo Vaishnavebhyo namo namah. Anant Koti Vaishnav Vrind ki jai. Srila Prabhupada ki jai. Srila Gurudev ki jai. Nitai Gaur Premanande. Hari Hari హరి Bol. హరి బోల్. హరి Thank you హరి. so much. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. Hare Krishna Mataji. Dandavat Pranam. దండవత్ ప్రణామ్. Dandavat Pranam Mataji. థ్యాంక్ యూ.